తండ్రి, మిమ్మల్ని గురించి తెలుసుకొనుట ఎందు ఈ దినము కూడా మరలా మీ మాటల ముందుకు మేము వచ్చింటుండగా మా అందరి హృదయములను తెరిచి మమ్మల్ని అందరినీ లోకంలో నుండి మీ వైపు తిప్పుకొనమని వేడుకుంటూ శక్తిని అనుగ్రహించమని కోరుతూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వారలారా, మరొక మారు దేవుడు మనల్ని అందరినీ ఈ రీతిగా సజీవులుగా ఎంచి తన మాటల చేత మనల్ని కలిపిన ఈ సహవాసమును బట్టి మనకు తోడుగా ఉన్న పరలోకపు తండ్రి యొక్క తోడ్పాటును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లించుకుంటూ మరొక మారు మీ అందరికీ ప్రభు పేరిట వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము కూడా దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశించగలిగినట్లయితే మత్తయి సువార్త మనం అనుదిన వాక్యదానముగా ధ్యానించుకుంటున్నటువంటి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో కొండ మీది ప్రసంగంలో చెప్పిన మాటలను మనము ధ్యానించుకుంటున్నాం. ప్రియులారా, ఈ దినం ఇంకా కొంచెం ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు ఈరోజు మనం ధ్యానించుకున్నట్టుకు ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ 13వ వచనంలో మీరు చూడగలిగితే ప్రభు వారు చెప్పుచున్న మాట, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆ తర్వాత 14వ వచనంలో కూడా అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. టుడే అవర్ టాపిక్ ఇస్ సాల్ట్ అండ్ లైట్. ప్రియమైన వాళ్ళ, ఈరోజు మనం ఆలోచించబోయే దేవుని వర్తమానం కూడా దేవుడు అంటున్నట్టుగా ఉప్పు ఏమిటి, వెలుగు ఏమిటి. ఎందుకు ఈ మాటలు మనం ధ్యానించుకోవాలి అని అంటే, మనము కొద్ది దినములుగా ధ్యానిస్తున్నటువంటి మనలో ఉండవలసిన గుణముల గురించి ప్రభువారు చెప్పిన తదనంతరం ఇక ఇది మీలో ఉండాలి, ఇవన్నీ మీరు కలిగి ఉంటే ధన్యులు 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 అని ఒక 9 విషయాలను చెప్పిన తర్వాత తన ఎద్దకు వచ్చిన శిష్యులతో అంటున్న మాట ఏమిటంటే, ఇప్పుడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ, మీరు లోకమునకు ఉప్పు. ఇంకొక మాట కూడా అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమంటే మన ఆలోచనలు మన ఉద్దేశములు కొద్దిసేపు పక్కకు పెడితే ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు చెప్పుచున్న దేవుని మనసులో ఆలోచన ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మీద ఆధారపడదాం. ప్రియమైన వాళ్ళ, ఎందుకు అనంటే మనకు తెలుసు కొన్ని విషయాలు. మన ఆలోచన ఒకటి అయినప్పుడు మనం దొరికిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ దేవుని ఆలోచన మనకు తెలిసినప్పుడు విశ్వాసమందు బలపడుటకు ఏమండి చాలా మార్గం సులువు అవుతుంది. ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మీరు లోకమునకు ఉప్పు అంటున్నాడు. కాబట్టి ఈ విషయాలను మనం 3 విధాలుగా అర్థం చేసుకుందామండి. మీరు లోకమునకు ఉప్పు, మీరు లోకమునకు వెలుగు అంటున్నాడు కదా, 3 విషయాలుగా అర్థం చేసుకుందాం. మొదటిది మనం ఆలోచించబోయే భాగం ఏమిటి అని అంటే, అసలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఈ మాటలో సందర్భం ఏమిటి. ఎందుకంటే మనకు ఉప్పు తెలుసు, వెలుగు తెలుసు. ప్రియమైన వాళ్ళ, మనకు ఉప్పు తెలుసు, వెలుగు తెలుసు. ఇప్పుడు మనకి ఏమర్థం కావాలి అంటే, ప్రభువారు చెప్పుచున్న ఈ మాటల్లో సందర్భం ఏమిటి ఫస్ట్. రెండో విషయం ఏమిటి అంటే, ఎందుకు ఉప్పు అన్నాడు, ఎందుకు వెలుగు అన్నాడు. ఈ 2 విషయాలు మనం తెలుసుకుంటామండి ఈరోజు. మనం జాగ్రత్తగా చూడగలిగితే ఇక్కడ చెప్పుచున్న మాట చూడండి ప్రియమైన వాళ్ళారా, మనము 12 వచనాల వరకు చూసుకుంటే మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, కాంటెక్స్ట్ ఏమిటి అని అంటే, సందర్భము మనలో ఉండవలసిన గుణముల గురించి చెప్పిన తర్వాత వెంటనే శిష్యులతో అంటున్న మాట ఏమిటి అని అంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఏమంటే ఇది కొండ మీది ప్రసంగపు సందర్భంలో ఉన్నదండి ఈ మాట. మీరు ఇక ఆ తర్వాత బైబిల్ అంతా మళ్ళీ చదివిన ప్రియమైన వాళ్ళరా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్న మాట మళ్ళీ మనకు కనిపించదండి. సందర్భం ఏమిటి అని అంటే, మత్తయి సువార్తలో దట్టు అది కూడా కొండ మీది ప్రసంగంలో చెప్పుచున్నాడు ప్రియమైన వాళ్ళ. అంటే ఆయన ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞల మధ్య ఉన్నది అది. ఒకసారి మనం సూక్ష్మంగా కొద్ది వివరణ మనం తెచ్చుకోగలిగితే, గతంలో మనం విన్నట్టుగా సువార్తల ఉద్దేశాన్ని మనం విని ఉన్నాం ప్రియమైన వాళ్ళ. ఏ సువార్త ఎందుకుంది, ఎలా రాయబడి ఉంది, ఎలా అర్థం చేసుకోవాలి. నిజంగా మనం ఆలోచన చేయగలిగితే ఒకసారి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. ఏమిటి అనంటే, మనకున్న 4 సువార్తల్లో అండి, కాంటెక్స్ట్ వినండి ప్రియమైన వాళ్ళ, మనకున్న 4 సువార్తల్లో 2 సువార్తలు పరిశుద్ధులకు రాసినవి, 2 సువార్తలు ఏమండి అన్బిలీవర్స్కి రాసినవండి. బాగా చెప్పాలి అంటే, ఒక 2 సువార్తలు ఏమో విశ్వాసులకు రాసిన మాటలు కనపడతాయి, 2 సువార్తలు మాత్రం ఏమండి అప్పటికి లోకంలో నుండి ప్రభులోనికి రావాలనుకుంటున్న వారికి రాయబడ్డాయండి. దాన్ని సరిగ్గా విభజించగలిగితే లూకా సువార్త, మార్కు సువార్త ఏమండి అన్బిలీవర్స్కి రాయబడింది ప్రియమైన వాళ్ళ, ప్రభులోనికి ఇంకా రాని వాళ్ళ కొరకు అవి. కానీ ఎప్పుడైతే మత్తయి సువార్త, యోహాను సువార్త మనం చూడగలిగితే ఇవి ఎవరికి రాయబడినవంటే ఏమండి ఇవి బిలీవర్స్కి రాయబడినవి, సెయింట్స్కి రాయబడినవి, పరిశుద్ధులకి. అందుకోసమే ఆ 2 సువార్తలు చాలా ఈజీగా ఉంటాయండి.
చదువుతున్నప్పుడు. కానీ మత్తయి సువార్త, యోహాను సువార్త చాలా కష్టం ప్రియమైన వాళ్ళరా. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి అనంటే, మనము మహాత్మా గాంధీని గురించి కూడా ఆలోచిస్తే ఆయన కూడా మొదలు పెట్టడం మత్తయి సువార్తతో మొదలుపెట్టాడు. కానీ విచిత్రం ఏమిటి అనంటే ఏమండి, మళ్ళీ ముగించింది కూడా మత్తయితోనే తన జీవితం. క్రీస్తులోనికి రాలేకపోయాడు. కారణం ఏమిటి అనంటే, దానికంటే ముందు మార్కు సువార్త, లూకా సువార్త చదివింటే వేరుగా ఉండేదండి పరిస్థితి. అది అర్థం చేసుకున్నటకు అన్బిలీవర్స్కి ఇంపాసిబుల్ అండి, దాన్ని అర్థం చేసుకోలేరు. మనమే చూడండి, మత్తయి సువార్త ఇప్పుడు సిరీస్ వైజ్గా ధ్యానించుకుంటూ వెళ్తుంటే ఏమనిపిస్తుంది, ఓ ఇలా ఆలోచించాలా. మనం ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళారా. ప్రభులోనికి వచ్చి ఒక 5-10 సంవత్సరాల కాలం నాకు నిలిచిన తర్వాత ఇది ఫోర్మోస్ట్ థింగ్ ఇంపార్టెంట్ అండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అనంటే, 2 సువార్తలు ఏమో వాళ్ళకి రాయబడ్డాయి. అందుకోసం మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా, తప్పిపోయిన గొర్రె, ద లాస్ట్ షీప్ అనే ఉపమానం కూడా, తప్పిపోయిన గొర్రె కూడా మత్తయి సువార్తలోనేమో ఒక అర్థంతో రాయబడింది, లూకా సువార్తలో ఇంకొక అర్థం అండి. లూకా సువార్తలో తప్పిపోయిన గొర్రె ఏమిటి అనంటే సిన్నర్ అండి, పాపి. లూకా సువార్తలో తప్పిపోయిన గొర్రె. కానీ మత్తయి సువార్తలో తప్పిపోయిన గొర్రె ఏమిటి అనంటే ఎవడి పడిపోయిన విశ్వాసి ప్రియమైన వాళ్ళరా. ఇద్దరికి తేడా ఉందంటారా లేదంటారా? ముందు సందర్భంలోనికి మనల్ని తీసుకెళ్తున్నాడు దేవుడు. ఇప్పుడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్న సందర్భం మనకు అర్థం కావాలి అనంటే అసలు ఏ కాంటెక్స్ట్లో చెప్పబడుతుందో రిఫరెన్స్ మనకు తెలియాలండి. ఫస్ట్ మనం అక్కడ పునాది వేసుకున్నాం అనుకోండి, ఇక మనకు సులువు ప్రియమైన వాళ్ళ వాక్యం చాలా సులువు అవుతుంది. అందుకోసమే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, మీరు ఉప్పు, ఈ వెలుగు అన్నది ఏ సందర్భంలో ఉంది అనంటే, ఏ సందర్భంలో ఉందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళు. లిసన్ కేర్ఫుల్లీ. ఏమంటే, మనలో ఉండవలసిన బి యాటిట్యూడ్స్ అన్నాం కదా, మనలో ఉండవలసిన గుణములు సమ్మరీలో ముగింపులో చెప్పిన మాట ఏమిటి అనంటే, మీరు లోకమునకు ఉప్పు. బాగా వినాలి ప్రియమైన. మనలో ఉండవలసిన గుణాలన్నీ చెప్పుకుంటూ వచ్చి, ఆత్మవిషయమైన వారు దీనులైన వారు ధన్యులు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, హింసింపబడేవారు ధన్యులు, ఇలా 9 మనలో ఉండవలసిన గుణాలు చెప్పి ఆ 9 ముగింపు సారాంశంలో ఏం కలిపాడు అనంటే, మీరు లోకమునకు ఉప్పు. మళ్ళీ ఏమంటున్నాడు అంటే, మీరు లోకమునకు వెలుగు అని. ఏమని ఈ వెలుగు దేనికి ప్రారంభము అనంటే, ఆ తర్వాత మనం ధ్యానించబోతున్న మనలో ఉండకూడనే రాంగ్ అటిట్యూడ్స్ ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. 9 మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగా ఆ 9టికి ఇంట్రడక్షన్ మీరు లైట్, మీరు వెలుగు. నేనేం మార్చటం లేదు, మీరు సందర్భం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 వచనాలు కరెక్ట్గా ఫిట్ అవుతుంది చూడండి. ఇప్పుడు సరిగ్గా ఎంత చక్కగా అందులో ఇముడుతుందో ఈ సందర్భం ఏమిటి అని అంటే, మనల్ని అన్నిట్లో ఈ విషయాలన్నింటిలో మీరు ఇవి చేయాలి, ఇవి చేయాలి, ఇవి కలిగి ఉండాలని బియాటిట్యూడ్స్ అన్నీ చెప్పి, మనలో ఉండవలసినవన్నీ చెప్పి 13లో అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఎప్పుడు ఆ 9 మనం కలిగి ఉంటే మనము లోకానికి ఉప్పు ప్రియమైన వాళ్ళారా. కాంటెక్స్ట్లో చదివితే వచ్చే అర్థం అది. నాకు కూడా తెలియదు ప్రియమైన వాళ్ళారా. కానీ దేవుని వాక్యమును వెతుక్కుంటూ చదవడం మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా నా విశ్వాస పరిమాణమును, నా కృప పరిమాణమును దేవుడు పెద్దది చేస్తున్నప్పుడు నెమ్మదిగా అర్థమైన విషయములు ఏమిటి అని అంటే, ఓహో, నేను లోకానికి ఉప్పుగా ఉండడం అంటే ఏమిటి అని అంటే, నాలో ప్రభువు చెప్పిన ఆ 9 గుణాలు, ఆ బ్యూటిఫుల్ అటిట్యూడ్స్గా ఉన్న 9 నేను ఎప్పుడైతే కలిగి ఉంటానో నేను లోకానికి ఉప్పుని. ఒకవేళ మనం కాంటెక్స్ట్లో దీన్ని చదువుకోలేదనుకోండి, జరిగే ప్రమాదం కూడా ఏమిటి అని అంటే, దీని విషయంలో నేను మిమ్మల్ని అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకనంటే, నాకు సందర్భం తెలియకముందు నేనేం చేశాను అనంటే, దీన్ని బయటికి తీశాను, సందర్భంలో నుంచి బయటికి తీశాను కనుక కాంటెక్స్ట్ కాస్త ప్రిటెక్స్ట్ అయింది. దాని అర్థం ఏమిటి అని అంటే, ఇక బాహ్య సంబంధమైన అప్లై చేస్తాం ప్రియమైన వాళ్ళ. ఉప్పు అనగానే మనకు ఎక్కడ గుర్తొస్తుందంటే కిచెన్లో గుర్తొస్తుంది. వెంటనే కిచెన్లో ఉప్పు దేనికి ఉపయోగపడుతుందో అక్కడ ఉన్న సందర్భాలన్నీ తీసుకురావడం జరిగింది. తెలియకుండానే ఈ ఉప్పుకు కలిపి సందర్భంలో నుంచి బయటికి తీసి చెప్పడం వల్ల అసలు ఉప్పు గురించి ఏం అర్థం చేసుకోవాలో, ఎందుకు అర్థం చేసుకోవాలో తెలియకుండానే మిగిలిపోయింది. నిజమే, అది టేస్ట్కి ఉపయోగపడుతుంది, లేకపోతే ప్రిజర్వేటివ్గా నిల్వ చేసేది అన్న ఆలోచన కలుగుతుంది. కానీ కాంటెక్స్ట్లో మీరు చూడగలిగితే అసలు ఎందుకు మనం ఉప్పు అంటున్నాడు అని అంటే, ప్రభు మీలో ఈ బి యాటిట్యూడ్స్ ఉంటే మీరు ఉప్పు. మీరేదో టేస్ట్ ఉంటారు, మీరేదో లోకాన్ని ఏదో మీరు ప్రిజర్వేట్ చేస్తున్నారు. లేదండి. అసలు ముందు బైబిల్ అంతా మనం కొత్త నిబంధన చదివితే ప్రియమైన వాళ్ళరా, మనం లోకంలో నిల్వ చేసే వారంగా లేము, లోకాన్ని విడిచి వెళ్ళే వారంగా ఉన్నాం. అది నమ్మవలసిన సత్యము.
లోకాన్ని నిల్వ చేసే వాళ్ళమైతే పౌలు గారు ఏమంటే నిత్యము కోరుకునేవాడు కాదు. ఏమని? నేను వెడలిపోయి ప్రభువుతో కూడా ఉండాలన్న ఆశ నాకున్నది. ఏ క్షణం దొరికినా ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అని అంటే ఆయన నిల్వ చేసే మనసుతో లేడండి. ఆయన తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి నా ప్రభు దగ్గరికి. సందర్భంలో చూస్తే మనకు అర్థమయ్యే విషయం ప్రియమైన వాళ్ళ, ఒకవేళ మీకు అనిపించవచ్చు ఈరోజు కొత్తగా ఇది ఎలా అర్థం చేసుకోవాలని. అందుకోసం ప్రియమైన వాళ్ళ, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్న ఈ మాట అండి మత్తయి సువార్తలో రాయబడింది, అదేవిధంగా లూకా సువార్తలో కూడా రాయబడింది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువసార్లు అందరుగా విశ్వాసులు నేనైనా మీరైనా చేసేది ఏమిటి అని అంటే ఈ ఉప్పును గురించి ధ్యానించేటప్పుడు మనం లూకా సువార్తను నెగ్లెక్ట్ చేస్తాం ప్రియమైన వాళ్ళరా. మనం దాన్ని పెద్దగా పట్టించుకోనండి. ఉన్న 4 సువార్తల్లో మోస్ట్ నెగ్లెక్టెడ్ గాస్పల్ ఏది అని అంటే లూక్ గాస్పల్ అండి. అందులో అనుమానమే లేదు. నాకు కూడా ఒకరోజు ఎంత బాధ కలిగింది అని అంటే గృహకుడిక జరుగుతున్నప్పుడు సంఘకాపురి గారు వర్తమానం పంచుకుంటున్నప్పుడు ఒక మాట చెప్పారు. మిమ్మల్ని ఈ విందుకు పిలిచగలిగిన వారిని మీరు విందుకు పిలిచిన ఎడలా మీకు ఏమి ప్రయోజనం? మరి ఏం చేయండి? మీరు మిమ్మల్ని పిలవలేని వారిని, ఇదిగో పేదవాళ్ళని, అంగహీనులను, బీదవారిని మీరు విందుకి పిలవండి, మరి మీకు ప్రత్యుపకారము చేయలేరు కనుక మీ ఫలం అధికమవును. నిజం ప్రియమైన వాళ్ళ, సడన్గా ఆ రోజు నన్ను రిఫరెన్స్ అడగగానే ఎంత షేమ్గా ఫీల్ అయ్యానంటే ఎంత పొరపాటు చేశాను దేవా నేను లూకా సువార్త విషయంలో సరిగ్గా లేక. సీరియస్లీ అండి. ఎందుకు అనంటే ఉప్పును లూకా సువార్తలో ఏమని రాయబడిందో మనం అక్కడికి వెళ్ళి ధ్యానించకపోతే ఇక లోకంలో పోయి కలుపుకోవడం అలవాటు చేసుకుంటాం ప్రియమైన వాళ్ళ. తప్పేం లేదు, పొరపాటు జరిగినప్పుడు దేవుని క్షమించమని అడగడం తప్ప. ఇప్పుడు లూకా సువార్తలోనికి వచ్చి అర్థం చేసుకుందాం పరిపూర్ణంగా. అసలు ఎందుకు మనల్ని లోకానికి ఉప్పు అంటున్నాడో ఇప్పుడు చూడండి ప్రియమైన వాళ్ళ. లూకా సువార్తలో రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి ఈరోజు వాక్యము. లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయం 34-35 వచనాలు ప్రియమైన వాళ్ళ. లూకా సువార్త 14వ అధ్యాయం 34-35. ఇక్కడ చూడండి, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనక దానిని బయట పారవేయుదురు, వినుటకు చెవులు గలవాడు వినుగా కానీ వార్త చెప్పాను. ఇప్పుడు చూడండి ప్రియమైన, సందర్భంలో వినే మనసు మనకుంటే మనల్ని మెచ్చుకుంటున్నాడు. ఈరోజు సందర్భంలో మనం వినలేదనుకోండి, హూ హ్యాస్ ఇయర్స్ టు హియర్ లెట్ దెమ్ హియర్ అంటున్నాడు అంతే. వినుటకు చెవులు గలవాడు వినుగాక, నేనేం చేయలేను దానికి ప్రభు వారు మనతో చెప్పుచున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పమంటారా? మనం చదువుతున్న ఈ లూకా సువార్త 14వ అధ్యాయం 34-35 వచనాలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఉప్పు అన్న ఈ సందర్భం అండి ఎక్కడొచ్చిందో తెలుసా అండి? యాక్చువల్లీ ఎక్కడొచ్చిందో తెలుసా? కొంచెం పేజీ వెనక్కి తిప్పితే మనకేముందో తెలుసా అండి? కండిషన్స్ ఆఫ్ డిసైపుల్షిప్ ప్రియమైన వాళ్ళారా. శిష్యులగుటకు యేసుక్రీస్తు వారు వేటినైతే మన జీవితంలో షరతులుగా పెడుతున్నాడో ఆ షరతులుగా పెడుతున్న సందర్భంలో చెప్పిన మాటే మీరు ఉప్పు అన్నాడు. మనం చదువుకున్నాం ఇంతకుముందు లూకా సువార్త 14వ అధ్యాయం 25లో మొదటి మాట, మీరు ఇదిగో దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినా ఆయనకు శిష్యులు కాలేరు. రెండో కండిషన్, తన సిలువను ఎత్తుకొని నన్ను ప్రతిదినం వెంబడింపనివాడు నాకు శిష్యుడు కానేరు. మూడో కండిషన్, మీకున్న పొజిషన్స్ అంటున్నాడు కదా, మీకు కలిగి ఉన్నదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. అలా శిష్యులను కండిషన్స్ చెప్తూ చివర్లో చెప్పిన మాట ఏమిటి అని అంటే, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందను? ఇప్పుడు మీరు చూడండి సందర్భం ఏంటి, ఇప్పుడు సింపుల్గా తెలిసిపోతుంది మనకి. సందర్భం ఏంటో తెలుసా? మీరు శిష్యులుగా ఉంటే మీరు లోకమునకు ఉప్పు. శిష్యులు అంటే ఎవరు? మనకు తెలుసు కదా, ఆయన ఆజ్ఞాపించిన సంగతులన్నీ ఎవరైతే గైకొంటారో వాళ్ళు శిష్యులు. దాని కొరకే మత్తయి సువార్తలో ఉన్నాయి మనం గైకొనాలని మొదలుపెట్టాము ధ్యానించడం. ఇప్పుడు మనలో ఉండవలసిన గుణాలు అయిపోగానే సందర్భం ఏం చెబుతున్నాడు అని అంటే, ఈ 9 మీరు కలిగి ఉంటే మీరు లోకమునకు ఉప్పు. రైట్ ప్రియమైన వాళ్ళరా, ఒక విషయం మనకు అర్థమైంది. అసలు సందర్భం ఏంటి బైబిల్లో? ఇప్పుడు మనకి ఏమర్థం కావాలంటే, ఎందుకు ఉప్పుతో పోల్చాడు ప్రభువారు? అసలు ఉప్పుతో ఎందుకు పోలుస్తున్నారు? ఉప్పు అనగానే మనకు తెలుసండి, సోడియం క్లోరైడ్ NaCl. కొంచెం సైన్స్ అండి ఇక్కడ, తప్పదు. ఎందుకు దాన్ని మనం మాట్లాడుకోవాలంటే, లూకా సువార్తలోనే మీరు చూడగలిగితే 34-35 ఒకసారి చదువుదాం చూడండి ఏమంటున్నాడు. లూకా సువార్త 14వ అధ్యాయం 34-35లో అంటున్నాడు, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగును? అంటే ఉప్పు మంచిదే అని చెప్తున్నాడు, కానీ ఏదో జరగడం వల్ల ఉప్పు సారాన్ని కోల్పోతుందంట. దాని సాల్టీనెస్ అనేది లాస్ట్ అవుతుంది అంటున్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట అంటున్నాడు 35లో, అది ఒకవేళ నిస్సారం అయితేనట
భూమికైనను ఎరువుకైనను పనికిరాదు. అదే ఒకవేళ సారంగా ఉందనుకోండి ఉప్పు, దాని టేస్ట్ని కోల్పోకుండా అలానే ఉందనుకోండి, దేనికి ఉపయోగపడుతుంది అంటే భూమికి ఉపయోగపడుతుంది, ఎరువుకు ఉపయోగపడుతుంది. ఏమండి, మన ఆలోచన అంతా కొద్దిసేపు పక్క పెడదాం ప్రియమైన వాళ్ళారు, వద్దు ఇక దాంతో పని అస్సలు లేదు మనకి. ప్రభు ఏం చెబుతున్నాడో కావాలి. వాట్ డస్ బైబిల్ సే? బైబిల్ ఏం చెబుతున్నది? ఏమండి, ఉప్పు అంట 2 ఉపయోగాలు ఉన్నాయంట ప్రియమైన వాళ్ళారు ఉప్పుకి. మొదటిది ఏమంటున్నాడంటే అది భూమికి ఉపయోగపడుతుంది, ఎరువుకు ఉపయోగపడుతుంది. ఉప్పు ఎరువా? ఇప్పుడంటే ఎరువులు చాలా టెక్నాలజీ వచ్చేసి మనకు విజ్ఞానం పెరిగి చాలా కనిపెట్టాం. కానీ ఏమంటే 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి, ఏ ఎరువులు ఉన్నాయి, ఏ కెమికల్స్ ఉన్నాయి, ఏ పెస్టిసైడ్స్ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఏమంటే బెస్ట్ పెస్టిసైడ్ ఏంటో తెలుసా? అంటే సాల్ట్ ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఈ మాట అంటే, సాల్ట్ అనగానే అండి, ఉప్పు అనగానే మనకు తెలిసింది ఏమిటంటే NaCl, సోడియం క్లోరైడ్. ఇది మనం తినగలిగే శుద్ధి చేయబడిన ఉప్పు ప్రియమైన వాళ్ళ. ఇది మనం తినగలిగేది. కానీ వాస్తవానికి ఉప్పు ఎక్కడుంది అని అంటే దేవుడు పెట్టింది సముద్రపు నీటిలో ఉప్పు. అసలు మనం ఒకవేళ రా సాల్ట్కి వెళ్ళాం అనుకోండి, ఏది శుద్ధి చేయకముందు, ఎటువంటి శుద్ధీకరణ చేయకముందు ముడి సరుకుగా ఉన్న ఉప్పు దగ్గరికి వెళితే అది కేవలం ఏమంటే మనం తినగలిగే స్థితిలో ఉండదు ప్రియమైన వాళ్ళారా. చాలా గాఢతతో ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. దాని అర్థం ఏంటి అని అంటే ఏమంటే దాంట్లో ఎన్ని మూలకాలు ఉంటాయి అని అంటే మనకు తెలియాలి ఈ విషయం. ఏమేమి ఉంటాయో నేను చూసుకున్నానండి ఒకసారి. మనం చూడగలిగితే ఏమండి ఒక సోడియం క్లోరైడ్ అనేది కాదు, ఏమండి పొటాషియం క్లోరైడ్ ఉంటుంది, అందులో మెగ్నీషియం ఉంటుంది, బ్రోమైడ్ ఉంటుంది, ఆ తర్వాతకి పాస్పేట్ ఉంటుంది. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే ఇవన్నీ కలిసి ఏమండి ముడి ఉప్పుగా ఉన్నప్పుడు అది ఎరువు ప్రియమైన వాళ్ళరా. ఎరువు కొంత మనకు వ్యవసాయం అవగాహన ఉంటే ఏమండి పాస్పేట్ ఎక్కడ ఉపయోగిస్తారు, పొటాష్ ఎక్కడ ఉపయోగిస్తారు, తర్వాతకి ఇంకా చెప్పాలి అంటే కొన్ని ఉన్నాయి ప్రియమైన వాళ్ళ పెస్టిసైడ్స్. వాటన్నిటిని ఎక్కడ ఉపయోగిస్తారనంటే మనకు తెలుసు. కొన్ని ఎరువులేమో మొక్కల వేళ్లకు బలాన్ని ఇచ్చేటివి, కొన్ని ఎరువులేమో మొక్కల ఆకులకు కొమ్మలకి బలాన్ని ఇచ్చేటివి, కొన్ని ఎరువులేమో ఏమంటే పూలకు పండ్లకు బలాన్ని ఇచ్చేటివి. ఇప్పుడు ఇది మనం అర్థం చేసుకునేది. కానీ అప్పుడు ఏముంది అని అంటే ఎరువు అని అంటే ఇక ఉప్పేనండి. ఎందుకంటే దేవుడు దాన్ని అలా పెట్టి ఉన్నాడు. ఇది మొదటి ఉపయోగం ప్రియమైన వాళ్ళు. అందుకోసం అన్నాడు ప్రభువారు లూకాసు వార్త 14:35 అంటున్నాడు, ఇదిగో భూమికైనను ఎరువుకైనను పనికిరాదు, ఏది సారం కోల్పోతే. కానీ సారం ఉంటే మాత్రం అది దేనికి ఉపయోగపడుతుంది అంటే భూమికి ఉపయోగపడుతుంది, ఎరువుకు ఉపయోగపడుతుంది. ఏమంటే ఒక ఎరువును చూపెడుతున్నాడు ఉప్పులో. రెండో విషయం ఏముంది అంటే భూమికి ఉపయోగపడుతుంది అటండి. భూమికి ఉపయోగపడడం అంటే ఇది కూడా కొంచెం బాగా అర్థం కావాలి ప్రియమైన వాళ్ళారా. మనము ఉప్పు 2 ఉపయోగాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఒక మంచి విషయంలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. మీరు కొంచెం కూడా ఇబ్బంది పడద్దు ప్రియమైన వాళ్ళారా. రెండో ఉపయోగం ఏమంటున్నానంటే అది భూమికి ఉపయోగపడుతుంది. భూమికి ఉపయోగపడడం అంటే ప్రియమైన వాళ్ళారా ఏమంటే సాల్ట్ ఈజ్ డిస్ఇన్ఫెక్టెంట్ అండి, క్రిమి సంహారకంగా ఉపయోగించే వాళ్ళప్పుడు. కొంచెం మనకు తెలియని విషయము, కొద్దిగా మనము ఇంటర్నెట్ మీద ఆధారపడి సేకరించవలసిన సమాచారంలో ఒకటి ఏముంది అని అంటే ఇప్పుడంటే అండి మనకు టాయిలెట్ సిస్టమ్ అంతా బాగా వచ్చేసింది. కానీ ఒక 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉంది అని అంటే ఏం చెప్పగలం ప్రియమైన వాళ్ళరా? అంటే యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో అండి ఏమంటే ఉప్పును ఏ విధంగా ఉపయోగించేవారంటే డిస్ఇన్ఫెక్టెంట్గా, అంటే క్రిమి సంహారకంగా ఉపయోగించేవారండి. ఎందుకంటే అప్పుడు అది ఓపెన్ ఏరియా వాళ్ళదంతా సిస్టమ్ అంతా, ఇంత అభివృద్ధి లేదు. ఏమంటే ఎవరు కూడా కాలకృత్యాలకు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసేది ఏమిటంటే ఆ బహిర్భూమి నుంచి వచ్చే వ్యర్థము ద్వారా ఎటువంటి హాని కలగకూడదని అందరు ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఉప్పును చల్లేవారు. దేని మీద అంటే డంగ్ హిల్ ప్రియమైన వాళ్ళారా, మానవ వ్యర్థాల మీద దీన్ని క్రిమి సంహారకంగా వాడేవాళ్ళు. ఎందుకు అనంటే ఏమంటే ఇది ఒక్కటి మాత్రమే ఇన్ని మూలకాలతో కలిసి ఏమంటే ఎరువుగా ఉపయోగపడేది, క్రిమి సంహారకంగా ఉపయోగపడేది. ఉప్పు ఉపయోగం ప్రభువు చెప్పుచున్నారు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మనతో ఏమంటున్నాడు అనంటే ఇప్పుడు మనతో మీరు లోకమునకు ఉప్పు. మనకు బయట అంతా ఏందో అర్థమైంది ఉప్పు గురించి, ఇప్పుడు మన గురించి అర్థం కావాలి. లూకాసు వార్తలు చూస్తే మనకు దొరికే సమాచారం ఇది. ఇప్పుడు మళ్ళీ మత్తయి సువార్తకు వెళ్దాం ప్రియమైన వాళ్ళ. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి మీరు రాగలిగితే ఇప్పుడు మన జీవితానికి అర్థం కావాల్సిన బలమైన సంగతి దేవుడు ఏమని చెప్తున్నాడో చూద్దామండి. ఇప్పుడు అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును?
అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటే కానీ మరి దేనికిని పనికిరాదు. మీరు లూకాసు వార్తలను మర్చిపోకూడదు. 2 ఉపయోగాలు. ఒకటి, క్రిమి సంహారకంగా ఉపయోగించేవారు, ఎరువుగా ఉపయోగించేవారు. దాని అర్థం ఏమిటి అనంటే ఎరువు అనేది మొక్కలలో మంచిని ఎదిగించేది ప్రియమైన వాళ్ళారా. క్రిమి సంహారకం అనేది చెడును చంపివేసేది. క్లియర్ కదా? చూడండి, ఏమంటే ఎరువుగా ఉపయోగపడుతున్న ఉప్పులో ఏముంది అని అంటే మంచిని బయటికి తీసుకొచ్చే గుణము. క్రిమి సంహారకంగా డిస్ఇన్ఫెక్టెంట్గా వాడిన ఉప్పులో ఏముంది అని అంటే చెడును నిరోధించే గుణము. ఇప్పుడు ప్రభువు గారు ఎగ్జాక్ట్ కూడా మనతో ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు ఉప్పు అనంటే దాని అర్థం ఏమిటి అంటే మీరు లోకంలో మంచిని ఎదిగించేవారు, చెడును నిరోధించేవారు అని చెబుతున్నాడు. ఎప్పుడు మనము ఆయనకు శిష్యులుగా ఉండి మనం ఉప్పుగా తయారైనప్పుడు, మనము ఆయనకు శిష్యులుగా ఉండి ఆయన ఆజ్ఞాపించిన సంగతులన్నీ గైకొని, అంటే ఈ బియాటిట్యూడ్స్ అన్నీ మనకు ఉండకూడని రాంగ్ యాటిట్యూడ్స్ అన్నింటినీ తీసివేస్తే, మనలో ఉండకూడని గుణాలన్నీ తీసివేస్తే మనకేమొస్తుంది అని అంటే 2 క్వాలిటీస్తో కూడిన ఒక నేచర్, ఒక స్వభావం వస్తుంది. అది దేంతో పోల్చాడు అని అంటే ఇట్స్ జస్ట్ ఎ పిక్చర్ అండి, సాదృశ్యంగా చెప్పుచున్నాడు. ఎందుకనంటే మనకు అర్థం కావడానికే. యేసుక్రీస్తు వారి యొక్క బోధన పద్ధతి అంతా మనకు తెలుసు. చాలా సున్నితమైన ఉదాహరణలు ఆయనవి. వెరీ ఎవరైనా ఎనీ ఆర్డినరీ పీపుల్, చాలా సాధారణమైన మనుషులు కూడా అర్థం చేసుకోగలిగేటివి ఇప్పుడు మనతో అంటున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని లోకంలోనికి ఉప్పుగా నేను పెడుతున్నాను, ఇవన్నీ గైకొంటే. ఎందుకనంటే మన విధి, మన బాధ్యత ఏమిటి అని అంటే ప్రియమైన వాళ్ళరా, మనం చెడుని నిరోధించాలి, మంచిని ఎదిగించాలి. ఇది అండి సింపుల్ 1 word స్టేట్మెంట్ చెప్పమంటే ప్రియమైన వాళ్ళరా, సింపుల్గా చెప్పాలి అని అంటే ఏమండి, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆన్ ద వరల్డ్ ప్రియమైన వాళ్ళరా. అసలు యేసుక్రీస్తు వారు ఈ కొండ మీద ప్రసంగంలో ఈ విలువలన్నీ మనకు బోధించడంలో సారాంశం ఏమిటి అని అంటే ఏమండి, సమాజం మీద మన ప్రభావం ఉండాలన్నది ప్రభువు మన మీద పెట్టిన బాధ్యత. మన ప్రభావం ఏమిటి అని అంటే మనం చెడును నిరోధించాలి, మంచిని ఏమండి బయటికి తీసుకురావాలి. అది ఎవరి వల్ల సాధ్యం అని అంటే కేవలం ఉప్పు వల్లనే సాధ్యం. ఇప్పుడు మీరు ఉప్పు అంటున్నాడు మనల్ని. అందుకోసం ప్రియమైన వాళ్ళారా 2 విషయాలుగా చెప్తాడండి మనకి కూడా 2 విషయాలుగా. ఒకటి ఏమిటి అని అంటే క్వాంటిటీ ప్రియమైన వాళ్ళారా, రెండవది క్వాలిటీ అండి. ఒకటి పరిమాణము, రెండవది నాణ్యత ప్రియమైన వాళ్ళారా. ఉప్పు విషయంలో మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే వెరీ ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళారా. ఒకసారి ఇది మనసులో పెట్టుకోండి. ఏమండి, ఉప్పుకున్న నేచర్, దాని స్వభావం ఏమిటి అని అంటే మనకు తెలుసు, కొంత అవగాహన ఉన్నది. అది కొంచెమైనా ఏమంటే దాని ప్రభావం ఏమంటే అంతటి మీద ఉంటుంది. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనము ఉదయం చేసుకున్న ఏ కర్రీ అయినా ఉందనుకోండి, దాంట్లో కర్రీ అంత ఉప్పు అయిన అవసరం లేదు ప్రియమైన వాళ్ళ. జస్ట్ మనం తీసుకున్నది మనం ఇంత సరిపోతుందని వేసుకున్న కొంచెమేనండి ఏమండి మనం ప్రిపేర్ చేసిన వంట అంతటిని ప్రభావితం చేయగలదు. దాని అర్థం ఏమిటంటే నేను 1/2 kg అంత కూర చేశాను కనుక ఉప్పు కూడా 1/2 kg అంత కలుపుతాను. నో. లేదు ఏమండి, ఒక 1/2 kg అంతటి దానిని ఒక 10-15 గ్రాముల ఉప్పే ప్రభావితం చేయగలదు. క్వాంటిటీ చూస్తున్నారా? చిన్నదైనప్పటికీ ఉప్పుకున్న స్వభావం ఏమిటి అని అంటే అది చాలా పెద్ద దాన్ని కూడా ప్రభావితం చేయగలదు. ఇది ఎందుకు చెబుతున్నాడు ప్రభువారు అని అంటే ఈరోజు సమాజం చాలా పెద్దది ప్రియమైన వాళ్ళారా. దాన్ని ప్రభావితం చేయడానికి తాను ఏర్పరచుకున్న శిష్యులతో చెబుతున్న మాట ఏమిటి అని అంటే మీ కొంచెమే మీరు సమాజాన్ని ప్రభావితం చేయగాలి. అందుకోసమే అపోస్తుల కార్యంలో శిష్యులకు వాడబడిన పదం ఏమిటి అని అంటే భూలోకమును తలక్రిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. తలక్రిందులు మనం చేయట్లేదండి. తలక్రిందులుగా ఉన్న సమాజాన్ని మనము అప్సైడ్ డౌన్ చేయట్లే, అప్రైట్ చేస్తున్నాం మనం. అసలు రాయబడవలసిన మాట అది ప్రియమైన వాళ్ళు. అక్కడ అద్భుతంగా అనిపించింది సేవకులు చెప్తున్నప్పుడు. మనము భూలోకమును తలక్రిందులు చేసేవాళ్ళం కాదు, తలక్రిందులుగా ఉన్న సమాజమును మన కొద్ది పరిమాణము చేత ఏమంటే మనం సరిచేస్తున్న వారము. ఎప్పుడు మనం ఎప్పుడైతే ఉప్పుగా ఉంటామో. అందుకోసమే ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు సమాజంలో మనము లోకమునకు ఉప్పుగా ఉండడం అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ స్టేట్మెంట్ అనేది ఇక పిల్లర్ ప్రియమైన వాళ్ళారా, స్తంభము. దేని విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన ఉప్పు అనే ఈ సారాంశం విషయంలో స్తంభం ఏమిటి అని అంటే ఏమండి మనం లోకమునకు ఉప్పుగా ఉండడం అని అంటే ఏదో చేస్తే ఉప్పు కాదు, ఏదో చెబితే ఉప్పు కాదండి. మనం ఈ స్టేట్మెంట్ చూడండి ప్రియమైన వాళ్ళారా, అద్భుతమైన స్టేట్మెంట్. దాని అర్థం ఏమిటి అని అంటే నాట్ బై సేయింగ్ ఎనీథింగ్ ఆర్ నాట్ బై డూయింగ్ ఎనీథింగ్ బట్ బీయింగ్ సంథింగ్ ప్రియమైన వాళ్ళ.
మనం లోకమునకు ఉప్పు అని ఎప్పుడవుతామో తెలుసా? ఏదో చేస్తే ఉప్పు కాదు, ఏదో చెబితే ఉప్పు కాదు. మనము ఏమండి సారము కలిగి జీవించడమే మనం లోకానికి ఉప్పుగా ఉండటము. మీరు చూడండి ప్రియమైన వాళ్ళ, ఉప్పు ఏం చేసిందని ఉప్పుకున్న నేచర్ని చూపెడుతుంది చెప్పండి. అది బీయింగ్ ఇట్ సెల్ఫ్ అండి. అది ఉప్పుగా ఉంది కనుకనే సాల్ట్ ప్రియమైన వాళ్ళ. అది ప్రభువారు కూడా మనల్ని అంటున్నారు, మీరు ఏదో చేస్తేనో ఏదో చెబితేనో కాదు మీరు లోకానికి ఉప్పు. బై బీయింగ్, మీరు ఉండుటను బట్టి లోకమునకు ఉప్పు. ఒక్కసారి ఈ కాంటెక్స్ట్ మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. ఈ విషయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు నిజంగానే ఏమన్నా ఇంతకాలం చెప్పడం ఏదో చేయటం అనుకున్నాం, కానీ నిజంగా నేను ఉండటమే కదా ప్రభువు చెప్పినట్టుగా ఇక్కడ మిస్ అయిపోయింది. కొండమీది ప్రసంగంలో ప్రభువారు మనల్ని సందర్భంలో కడుతున్నది అదే ప్రియమైన వాళ్ళ. అందుకోసం అంటున్నాడు, ఫస్ట్ క్వాంటిటీ ఏమిటంటే దానికి ఏదో పెద్ద పరిమాణం అవసరం లేదు, మీరు కొంత చాలు. ఈ కొంత మీరు ప్రభావితం చేయగలరు. ఎలా ప్రియమైన వాళ్ళ? ఎలా? మనం ఇప్పుడు ఏమండి మనము ఉద్యోగాలు చేసుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఒకరి కింద పనివారుగా ఉన్నాం, ఒకరి మీద యజమానులుగా ఉన్నాం, రకరకాలుగా చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే ఆ లోకం మధ్య మీరు ఉప్పుగా ఉండాలి. ఎలా? వాళ్ళకి ఏదో చెబితేనో కాదు, వాళ్ళకి ఏదో చేస్తేనో కాదు, వారి మధ్య ఈ విలువలు కలిగి మనం జీవిస్తే మనము వాళ్ళను ప్రభావితం చేయగలము అని చెబుతున్నాడు ప్రభువారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి అని అంటే ప్రియమైన వాళ్ళ, ప్రారంభ శతాబ్దపు సంఘము. అక్కడ ఇక్కడ కూడా మనం కూడా వేరే వాళ్ళకి విట్నెస్గా ఉంటున్నప్పుడు, సాక్ష్యంగా ఉంటున్నప్పుడు మనం కూడా కొన్ని చెప్తామండి. నేను ఎప్పుడైతే క్రిస్టియన్ అని తెలిసిందో మా ఆఫీసులో నాతో మాట్లాడే పద్ధతే మారింది అంటుంటారు కొంతమంది. నేను ఎప్పుడైతే నేను ఫలానా అని తెలిసిందో మా యజమాని నన్ను పలకరించే పద్ధతే మారింది, లేకపోతే మా నైబర్స్, మా పక్కన ఉన్న టెనెంట్స్ కూడా మాతో వ్యవహరించే పద్ధతే మారింది. ఎందుకు ఇది మారింది అని అంటే ఒకటే ప్రియమైన వాళ్ళరా, మన స్వభావం అనేది మార్చింది. మనం ఉండే విధానము, మనం ఏదో చెప్పాం కనుక వాళ్ళు మారారు, మనం ఏదో వాళ్ళకి ఇచ్చాం కనుక మారారు, అది సెకండరీ. అసలు అది కానే కాదు. మనం ఉండుటను బట్టి. ఇప్పుడు ప్రభు ఏం అడుగుతున్నాడు అని అంటే, మీరు ఉప్పుగా ఉన్నారా? నన్ను అడుగుతున్నాడు. కర్ణాటక నీ జీవితంలో నువ్వు ఉప్పుగా ఉన్నావా? నువ్వు సమాజంలో చెడును తగ్గిస్తూ మంచిని పైకి తీసుకొచ్చేటట్టుగా ఉన్నావా? లేకపోతే నువ్వు సారమును కోల్పోయి ఉన్నావా? నాకు అర్థమైపోతుంది ప్రియమైన వాళ్ళారా, వేరయ్యాం నేను ఎక్కడున్నాను అని. ఎందుకంటే నాలో ప్రభు చెప్పినవన్నీ ఆ ఉండవలసిన గుణములన్నీ నేను కలిగి ఉంటే నా నుండి బయటకు వచ్చేది ఏమిటి అని అంటే, నేను అవన్నీ విలువలు కలిగి ఉంటే నేను సమాజమును ప్రభావితం చేయగలను. అది నా డబ్బు దగ్గర కావచ్చు, నా ఉద్యోగం దగ్గర కావచ్చు, లేకపోతే నేను ఇరుగు పొరుగు వారితో పెట్టుకున్న రిలేషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే నా కుటుంబంతో మసలుకునేది కావచ్చు, నేను చేసే పని కావచ్చు, వీటన్నింటిలో నేను ఈ గుణాలు కలిగి ఉన్నాను అనుకోండి. ఈ గుణాలు కలిగి ఉంటే నన్ను చూసేవాళ్ళు ఖచ్చితంగా ఓ చిన్న పరిమాణంలో ఉన్న ఉప్పు తినే భోజన పదార్థాన్ని ఎలాగైతే ప్రభావితం చేస్తుందో ప్రభువు కూడా మనతో అంటున్నాడు. ఏమని అంటే, మీరు ఇవి కలిగి మీరు జీవిస్తే మీరు లోకమునకు ఉప్పు. దానికి పెద్దది కాదు, చిన్నది. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే వ్యవస్థలో ఈరోజు ప్రియమైన వాళ్ళ ఎన్నో మార్పులు కనపడుతున్నాయండి. పెద్దవాళ్ళు ఒక 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఆ వయసున్న వాళ్ళు అండ్ వాళ్ళు చెబుతున్న ఇంటర్వ్యూస్ కొన్ని వింటున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు వేరుండేటివి, కానీ ఇప్పుడు ప్రభుత్వాలకు ఏమైందో ఏమో సరైన నిర్ణయం వాళ్ళు తీసుకోవటం లేదు. ఎందుకు జరుగుతుంది అని అంటే ప్రియమైన వాళ్ళరా, వాళ్ళని ప్రభుత్వాలను సరైన నిర్ణయంలో నడిపించేటువంటి సాల్ట్ లేదు వాళ్ళ మధ్య. అందుకోసం చూడండి, ఈరోజు క్రిస్టియన్ కంట్రీస్లో కూడా అబార్షన్ చట్టబద్ధం అవుతుంది, సేమ్ సెక్స్ మ్యారేజెస్ చట్టబద్ధం అవుతున్నాయి. ఇంకా తర్వాత ఏమంటే పురుషులకు మధ్య రిలేషన్స్ ఓకే అంటున్నారు. ఎందుకు చర్చ్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, లేకపోతే క్రిస్టియన్ కంట్రీస్ ఇలాంటి ప్రభుత్వాలు చేస్తున్నాయంటే రీజన్ ఒకటే. ఏమిటి అని అంటే, లోకమును ప్రభావితం చేసే సాల్ట్ లేదండి, ఉప్పు లేదు. ఎప్పుడైతే ఇది తగ్గిపోతుందో ప్రియమైన వాళ్ళ లోకంలో నిర్ణయాలు మారిపోతున్నాయి. ప్రభుత్వాల్లో నిర్ణయాలు మారిపోతుంది. నేను మన కంట్రీ గురించి మాట్లాడాను, మనకు తెలుసు. ఎందుకనంటే మనది మెజారిటీ ఏమిటి అని అంటే మనది చాలా తక్కువ క్రిస్టియానిటీ ఎఫెక్ట్ ప్రభావం. మనది హిందూ సాంప్రదాయమైన దేశము, ఇది వేరు. కానీ ఈరోజు క్రిస్టియన్ కంట్రీస్గా చెప్పబడుతున్న వాటి చోట కూడా మనకన్నా దారుణమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, వాళ్ళ మధ్య మంచిని పైకి తీసుకొని వచ్చి చెడును ఆపే ఉప్పుగా సారముగా ఉన్న క్రిస్టియానిటీ లేదు. శిష్యులుగా ఉండటం లేదండి ఎవరు కూడా.
శిష్యులుగా ఉండటం లేదు. బట్ కండిషన్ సీరియస్గా చెబుతున్నది ఏమిటి అని అంటే, మనము ఎప్పుడు లోకమునకు ఉప్పు అనంటే ఒకటే ప్రియమైన వాళ్ళరా, మనం ఏదో రుచిగా ఉన్నాం, మనం ఏదో నిల్వ చేస్తాం. నో 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 అసలు ముందు అన్నీ మనకేనండి. తీర్పు దేవుని ఇంటి వద్ద నుండే ప్రారంభం, అన్నీ మనకేనండి. స్టేట్మెంట్లు మిమ్మును బట్టియే కదా నా నామం నిజనుల మధ్య దూషింపబడుచున్నది. ఎవరితో అంటున్నాడు? మనతోనే ప్రియమైన వాళ్ళరా. ఇంకా ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా అంటాడు, మీలో అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అన్యజనుల గురించే చెప్పింది. ఏమంటే మన గురించే. మనల్ని ఎందుకు ఇలా అంటున్నాడు అంటే, మీరు ఉప్పుగా లేరు, నా మొట్టమొదటి నా ఉగ్రత మీ మీదికే అంటున్నాడు దేవుడు. ఎందుకనంటే నేను మిమ్మల్ని నియమించుకుంది, మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? కారణం నువ్వు ఉన్నది ఎందుకంటే నువ్వున్న నీ సమాజం మధ్య నువ్వు ఉప్పుగా ఉండాలి. రెండో విషయం ఏమిటంటే క్వాలిటీ. ప్రియమైన వాళ్ళ క్వాలిటీ అనేది గుణాన్ని తెలియజేస్తుందండి. ఉప్పుకున్న గుణం ఏమిటంటే దాని గుణమే ఉప్పు, సాల్టీనెస్. అంటే అకార్డింగ్ టు సైన్స్ ఏం చెబుతుందంటే ప్రియమైన ఉప్పు అనేది ఏమంటే దాని టేస్ట్ని కోల్పోవడం అనేది ఇంపాసిబుల్ అండి. ఇట్ కాంట్ బి హ్యాపెండ్. అసలు జరగదండి. ఉప్పు అనేది దాని నేచర్ని కోల్పోదు. బై ఇట్ సెల్ఫ్ తనంతటా తానే కోల్పోవడం అనేది ఇంపాసిబుల్ ప్రియమైన వాళ్ళ. మరి ఎప్పుడు జరుగుతుంది అలా అంటే ఏమంటే ఉప్పు ఎప్పుడైతే వేరే దాంతో కలిసిపోతుందో దాని సారం కోల్పోతుంది. మేము బాగా చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. కొంచెం దూరంగా ఉండేదండి. ఏమన్నా సరుకులు కొనుక్కోవాలనుకున్న ఆ కిరాణా షాపులన్నీ ఊరు లోపల ఉండేటివి. మా చిన్నప్పుడు ఫేమస్ ఒక షాప్ ఉండేది ఊర్లో. అండ్ అక్కడ ఎప్పుడు కొనుక్కోవడానికి చాక్లెట్లు కొనుక్కోవడానికి పోయినా బయట ఒక బస్తా ఉండేదండి. ఆ బస్తా ఏమిటంటే గల్లుప్పు అంటుంటాం కదా, ఆ ఉప్పుతో కూడింది ఒక 50 కేజీల బస్తా ఏమంటే ఆ మెట్ల ముందు వేసి ఉంచేవాళ్ళు. ఎవరు ఉప్పు కావాలన్నా ఆ బ్యాగ్లో నుంచి గబగబా తీసుకెళ్ళడం, కేజీ హాఫ్ కేజీ అట్లా కొలిసి ఇచ్చేవాడు. ఏమంటే ఆ బస్తా బయటనే ఉండేది. ఆ ఊకి కలాపి జల్లిన బస్తా మీనే పడేది. కొద్ది రోజులు ఎప్పుడు పోయినా అంత తొందరగా ఎవరు కొంటారండి ఊర్లో కేజీలు ఉప్పు. ఇప్పుడంటే దాన్ని నేచర్ పోయింది కనుక ఎక్కువ సాల్ట్ వేయాల్సి వస్తుంది కర్రీలో, కానీ అప్పుడు సారం బాగుండేది. కొంత ఉప్పు వేసినప్పుడు సెట్ అయ్యేది ప్రియమైన. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే చాలా రోజులు బస్తా ఉండి కొద్ది రోజుల తర్వాత ఇక ఆ బస్తా తీసేసి కొత్త బస్తాల నుంచి ఉప్పించేవాళ్ళు. చిన్నప్పుడు తెలియకపోయేది ఎందుకు అది ఉన్నాక అమ్మట్లేదు అని అంటే, ఏమంటే ఎప్పుడైతే ఈ బయట దుమ్ముతోని తర్వాత దాని మీద కొట్టిన వాటర్తోని అది ఎప్పుడైతే కలిసిపోయిందో ఉప్పు సారాన్ని కోల్పోతుంది ప్రియమైన వాళ్ళ. ప్రభువారు ఏమంటున్నారు అని అంటే, మీ క్వాలిటీ, మీ గుణం ఏమిటి అని అంటే, మీరు చెడుని ఆపి మంచిని తీసుకురావడం మీ గుణం. కానీ మీరు ఎప్పుడైతే మళ్ళీ లోకంతో కలిసిపోతారో మీ గుణాన్ని మీరు కోల్పోతారు. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ప్రియమైన వాళ్ళ. మనం గుర్తుపెట్టుకోవాలి. ఉప్పు ఏమండి దాని గుణము పోవడం అనేది అసాధ్యము. కానీ మళ్ళీ ఎప్పుడు సాధ్యమో తెలుసా? లోకంతో కలిసిపోతే, మనం లోకంతో కలిసిపోతే. నిజం ప్రియమైన వాళ్ళ. ఈరోజు మనం అనుకుంటుంటాం ఇంత చెడ్డగా ఉన్న ఈ సమాజం మధ్య మనం ఎట్లుండాలని. అయ్యో నన్ను ఒక్కడిని ఎక్కడ పెట్టాడు, నా ఉద్యోగంలో నేను ఉండలేకపోతున్నాను, నా పనిలో నేను ఉండలేకపోతున్నాను, నా వ్యాపారంలో నేను ఉండలేకపోతున్నాను మనం అనుకుంటున్నాం. కానీ ప్రభువు వారు మనతో చెప్పుచున్నది ఏమిటంటే, మనల్ని పెట్టిన ఏ స్థానంలోనైతే మనం ఉన్నామో అందరం ప్రియమైన వాళ్ళ, మనందరితో మనం ఏ స్థానంలోనైతే ఉన్నామో ఆ స్థానంలో మనల్ని ఉప్పుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం ప్రియమైన వాళ్ళ. మనం ఉప్పుగా ఉండాలి. ఆలోచించండి, మనం అంత ప్రభావితం చేయగలుగుతున్నాము. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఏదో చెప్పి కాదు ప్రియమైన వాళ్ళారా, బై బీయింగ్ హిమ్సెల్ఫ్. మనం ఉండుటను బట్టి. ఎందుకు ఈ ఉండటం, ఈ గుణాలన్నీ మనం కలిగిలేము. ఈ గుణాలన్నీ మనం కలిగి జీవిస్తేనండి ఆటోమేటిక్గా అని మనం రెస్పాన్స్ చూస్తామండి. దానికి లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పమంటే నేనేం చెప్పలేను ప్రియమైన వాళ్ళారా. నేను కూడా మీ వలే ఉత్తి చేతులతో నిలబడి ఉన్నాను. కానీ శిష్యులను చూస్తే మాత్రం నాకు అర్థమైపోతుంది వాళ్ళు ఎంతో ప్రభావితం చేయగలిగారు. అదే చెప్పుచున్నాడు మనతో మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూడగలిగితే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. ఎప్పుడు సారంతో ఉన్నప్పుడు ఇది కొంచెం ఉన్నా ఎంతటినో ప్రభావితం చేస్తుంది. కానీ సారం కోల్పోతే అది ఎంతున్నా కూడా ఉపయోగపడదు అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆనాడు సారం కలిగిన 12 మంది శిష్యులే భూదిగంతముల వరకు వెళ్ళారు ప్రియమైన వాళ్ళ.
ఈరోజు కొన్ని వందల కోట్ల మంది క్రిస్టియానిటీ ఉంది ప్రియమైన వాళ్ళారా, ఒకరు కాదు ఇద్దరు కాదు, వందల కోట్ల మంది. కానీ ఏం జరుగుతుంది సమాజం మధ్య అంటే ఏ ప్రభుత్వాలు కానీ, ఏ వ్యవస్థలు కానీ, ఏ యాజమాన్యాలు కూడా ఈరోజు సమాజంలో సక్రమంగా ఎందుకు నడవటం లేదంటే తప్పు లోకాంది కాదు, లోకానికి ఉప్పుగా లేని మనదే. మనం ఖచ్చితంగా రేపు విమర్శ దినమందు నేను నాకు పెట్టిన పరిధిలో దేవునికి లెక్క చెప్పాలి. వింటున్న మీరు కూడా ప్రియమైన దేవుని సంగమా, మీ పరిధిలో మీరు ఉప్పుగా లేని ప్రతి సందర్భం గురించి దేవునికి లెక్క చెప్పవలసిందే మనము. అది ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, డబ్బు దగ్గర కావచ్చు, ఎనీథింగ్. ప్రియమైన వాళ్ళారా, దేవుని మనం వేడుకుందాం. నేను ఎక్కడ ఉప్పుగా ఉండాలి, దయచేసి నన్ను ఉప్పుగా మార్చు దేవా. ఆ గుణాలన్నింటినీ నాలో పెట్టు. అందుకోసం చూడండి, లోకంలో లేవంటే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. మనం ఉప్పుగా కావాలి అంటే మనలో దీనత్వం ఉండాలంటున్నాడు. లోకంలో అది లేదు. లోకంలో ఏముందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. మీరు నాకు ఉప్పు ఎప్పుడవుతారంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జీరో కావాలి. దుఃఖపడేవారు ధన్యులు. లోకమంతా జాయ్ అంటుంది, ఎంజాయ్ అంటుంది, పార్టీస్ అంటుంది. మరి మీరేంటి? మీరు ఏడవాలి. ఏమంటే కంప్లీట్ ఆపోజిట్ అండి. ఇవన్నీ మనం కలిగి ఉంటే మనతో చెబుతున్నమాట కింద, మీరు ఇవన్నీ కలిగి ఉంటే లోకమునకు ఉప్పు. బీయింగ్ సంథింగ్ కలిగి ఉంటే, ఏదో చెబితే కాదు, ఏం చేస్తే కాదు. చెప్పిన వాళ్ళు చేసిన వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనకు తెలుసు ప్రియమైన వారు. వద్దు, మనకు తెలుసు దేవుడు చెబుతున్నాడు, లేనివారు మీరంతా. అలా నా మాటల ప్రకారం లేనివారు ఉంటే మీరు లోకమునకు ఉప్పు. మీరు ఎరువుగా ఉంటారు సమాజానికి, మీరు భూమికి తోడుగా ఉంటారు. దాని అర్థం మీరు చెడును ఆపుతారు, మంచిని తీసుకొని వస్తారు. ఈరోజు ఏమంటే క్రిస్టియన్స్ అవసరం అన్ని రంగాల్లో ఉంది ప్రియమైన వాళ్ళ. ఉద్యోగాల్లో ఉంది, స్పోర్ట్స్లో ఉంది, ఏమంటే అన్ని విషయంలో కావాలి. వైద్య రంగంలో కావాలి, ఏమంటే బోధన టీచింగ్లో కావాలి, వ్యాపారంలో కావాలి, అన్ని పనుల్లో కావాలండి. అన్ని పనుల్లో మనం ఉప్పుగా కావాలి. ఎందుకంటే మనం సమాజమును దేవుని వైపు మన జీవన నైపుణ్యం, మన విలువలను బట్టి తిప్పవలసిన వారం ప్రియమైన వాళ్ళ. నేను ఈరోజు చెప్పుచున్నాను, బట్ నా అనుదిన ప్రార్థన అంతా ఇది నాకు ఎప్పుడైతే తెలిసిందో, నేను అర్థం చేసుకోవాల్సింది ఎలా నాకు ఎప్పుడు అర్థమైందో అండి. నాకు బాగా ఇష్టమైన సందర్భం, నన్ను దేవుడు ఇలా చూడాలనుకుంటున్నాడు. నేను ఉప్పుగా ఉండాలన్నా, నాకు ఆధిక్యత కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. ఆ జీవితంలో నేను కలిగి ఉండవలసిన విలువను నాకు బోధించింది. నాకు అనిపించింది అప్పుడు, అమ్మో నేను ఖచ్చితంగా ఈ విలువలతో ఉంటాను. అందుకోసం అంటున్నాడు. ఏమంటే ఈ ఉప్పు అన్న సందర్భంలో నాట్ బై సేయింగ్ ఎనీథింగ్, నాట్ బై డూయింగ్ ఎనీథింగ్, బట్ బీయింగ్ సంథింగ్ ప్రియమైన వాళ్ళ. అంతే, మనం ఉండుటను బట్టి ఉప్పు, ఈ విలువలను కలిగి. ఇక రెండో విషయం ఏమంటున్నాడు అని అంటే 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఒక 5 నిమిషాలు నేను ముగించేస్తాను. ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే ఉప్పుగా చెప్పాడు. రెండో విషయం ఏమంటున్నాడు అంటే మీరు లోకమునకు వెలుగు. ఇది దేనికి ప్రారంభం అని అంటే ప్రియమైన వాళ్ళరా, దేనికి ప్రారంభం అంటే ఇక మనలో లోకంలో ఉండని కొన్ని బలమైనవండి, చాలా చాలా సుపీరియర్ కమాండ్మెంట్స్ రాబోతున్నాయి. కోపము, ఏంటి, తర్వాత వ్యభిచారము, తర్వాత విడాకులు ఇవ్వటం, అప్రమాణంగా ఉండకపోవడం, ఆ తర్వాత పగ తీర్చుకొనకపోవడం, పొరుగువాన్ని ప్రేమించడం, ధనాపేక్ష లేకపోవడం, చింతించకపోవడం, తీర్పు తీర్చకపోవడం, ఇంకా ఈ లోకపు ఆలోచనలు కూడా అందనంతటి ఆజ్ఞలను మన జీవితంలోనికి తీసుకొని వస్తూ దానికి ఇంట్రడక్షన్గా ఏం చెబుతున్నాడు అని అంటే, ఆ తర్వాత మీ జీవితంలోకి రాబోయే రాంగ్ యాటిట్యూడ్స్ ఉండకూడనివి మీరు తీసేసుకుంటే మీరు లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడండి. లోకమునకు మీరు వెలుగు డ్యూటీ ఏమిటంటే ప్రియమైన వాళ్ళగా త్రోవ చూపేదండి. వెలుగు మనకు తెలుసు కదా, త్రోవ చూపేది. తర్వాత నేను మళ్ళీ మీకు ఇచ్చే ఆజ్ఞలన్నింటిని మీరు గైకొంటే మీరు ఎవరో తెలుసా, లోకానికి త్రోవ చూపేవారు అంటున్నాడు ప్రభువారు. అందుకోసమే ప్రియమైన వాళ్ళరా, నిజంగా యాక్చువల్లీ మీరు లోకమునకు వెలుగన్న ఈ మాట బైబిల్లో ఇంకొక చోట ఎక్కడ రాయబడిందో మనం చూడగలిగితే యోహాను సువార్త ఒకసారి చూడండి ప్రియమైన వాళ్ళ. యోహాను సువార్త 8వ అధ్యాయం, ఈ మాట చూద్దాం. 12వ వచనము, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. ఏమంటే ఈ మాట మీరు జాగ్రత్తగా చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఏమండి మనల్ని లోకానికి ఉప్పన్నాడు, కానీ ఆయన లోకానికి ఉప్పనలేదు. ఎక్కడ లేదండి అలాంటి రెఫరెన్స్ ఒకటి కూడా లేదు. నేను కూడా లోకమునకు ఉప్పని చెప్పలేదు. బట్ కానీ ఒక విషయంలో మాత్రం అంట, నేను లోకమునకు వెలుగు. ఇప్పుడు మనతో అంటున్నాడు, మీరు కూడా లోకమునకు వెలుగు.
అంటే యేసుక్రీస్తు వారు లోకమునకు వెలుగు అన్న ఈ సందర్భం వెరీ కాంప్లెక్స్డ్ కాంటెక్స్ట్ అండి. ఎంత ఎంత ఆలోచనతో కూడిన సందర్భంలో పదాన్ని వాడాడు అంటే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు ఏం చెప్పమంటావు, మరి మోషే రాళ్ళతో కొట్టి చంపమన్నాడు కదా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ సందర్భాన్ని హ్యాండిల్ చేసిన విధానం మనకు తెలుసు. ఆ తర్వాత అన్నమాట, ఎవరు నీ మీద రాయి వేయలేదనగానే ఆమె లేదు అన్నది, నేను కూడా నీ మీద రాయి వేయను. ఆ తర్వాత అన్నమాట, ఇదిగో ఆ మాట చూడండి ప్రియమైన వాళ్ళ. ఆ సందర్భంలో అమ్మ వారు ఎక్కడున్నారు, 10వ వచనం, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అనెను. అందుకే యేసుక్రీస్తు వారు నేను కూడా నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. మరలా వెంటనే దాని కంటిన్యూటీ, నేను లోకమునకు వెలుగు. చాలా చాలా పెద్దదండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటూ, నా కృప పరిమాణం ఇప్పుడు సరిపోదు ప్రియమైన వాళ్ళారా. బట్ నేను ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నానంటే, ఈ సమయంలో మిమ్మల్ని మనతో అంటున్నాడు, మీరు కూడా లోకమునకు వెలుగు. నా వెలుగును ఇప్పుడు మీకు ఇచ్చాను, నా వెలుగును మీకు ఇచ్చాను. ఎలా ఇచ్చాను? నేను కోపం విషయంలో, అంటే ఇంకా బాగా చెప్పాలంటే, మోషే ధర్మశాస్త్రమున కంటే ఎబో ద స్కైస్, ఆకాశం కంటే ఎత్తైన ఒక నిబంధనను తీసుకొని వచ్చి దాన్ని నేను మొత్తం పాటించి నా జీవితం మీకు ఇప్పుడు వెలుగు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆ నిబంధన కిందికి మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి ఇప్పుడు నేను మీతో అంటున్నాను, ఈ వీటిలో మీరు నిలిచి ఉంటే నాట్ బై సేయింగ్ ఎనీథింగ్, నాట్ బై డూయింగ్ ఎనీథింగ్, బట్ బీయింగ్ సంథింగ్. లైట్ విషయంలో కూడా, వెలుగు విషయంలో కూడా ఇవి మీరు కలిగి ఉంటే, ఇవి మనతో అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగు. ఇక్కడ కూడా చిన్న ప్రమాదం ఉంది ప్రియమైన వాళ్ళారా. వెలుగు కూడా 2 రకాలుగా ఉండగలదండి. అంటే గుడ్ లైట్గా ఉండగలదు, బ్యాడ్ లైట్గా ఉండగలదు. నిజం ప్రియమైన వాళ్ళ, మనము సమాజానికి మంచి వెలుగును చూపేవారుగా ఉండగలం, చెడ్డ వెలుగును చూపేవారుగా ఉండగలం. దాని అర్థం ఏమిటి అని అంటే సరైన మార్గాన్ని చూపించే క్రైస్తవుడు ఉన్నాడు. ఈరోజు శరీర సుఖాల చేత ఈడవబడుతూ చీకట్లోనికి నడిపించే క్రైస్తవ వ్యవస్థ కూడా కనపడుతుందండి. కారణం ఒకటే, ఈరోజు వెలుగుగా లేరు ప్రియమైన వాళ్ళ. వారి మీద దేవుడు కనికరం చూపును గాక. బట్ మనతో అంటున్నాడు, ఇప్పుడు మీరు ఏం కావాలి అనంటే, నేను చెప్పిన ఆ గుణాలన్నీ కలిగి ఉప్పుగా ఉండండి సమాజంలో. ఆ తర్వాత నేను తీసేసుకోమంటున్న చీకటినంతా తీసేసి మీరు లోకానికి వెలుగుగా ఉండండి. అందుకోసం యేసుక్రీస్తు వారు అన్నది, ఎవడును కూడా దీపము వెలిగించి కొంచెము కింద పెట్టడు, మరి దేని మీద పెట్టును? దీపస్తంభం మీద పెట్టును. దాని అర్థం ఏమిటి అంటే మన జీవితం చీకటి నుండి వెలుగుగా మారిన తర్వాత దేవుడికి మనల్ని దాయడు ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు చెక్క నిలవబడమంటున్నా అంటే స్టాండ్ అప్ ఆన్ ద ల్యాంప్ స్టాండ్ అంటున్నాడు. దీపస్తంభం మీద ఇప్పుడు నువ్వు నిలబడు, ఎందుకంటే నీ వెలుగు కనిపించాలి. దాని అర్థం అక్కడ నిల్చొని నువ్వు ఏదో చెప్పడం, ఏదో చేయడం కాదు. నో ప్రియమైన వాళ్ళ. ఈరోజు అందరూ అవగాహన చేసుకొని చేస్తున్నది ఏమిటంటే, మనం ఏదో చేస్తే దేవుని వెలుగు కనపడుతుంది. అందుకోసం ఈరోజు దేవునికి చేస్తున్న వర్షిప్ సమాజం మధ్యకు వచ్చేసింది, ఆరాధన. దేవునికి చేస్తున్నటువంటి సేవలు హెల్పింగ్ కూడా సమాజం మధ్యకు వచ్చింది. సోషల్ వెల్ఫేర్గా ఉండడం కూడా అవుట్వర్డ్కి వచ్చేసింది. కానీ వాస్తవానికి ప్రియమైన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువారు చెప్పింది, మన ఆరాధన, మన ప్రార్థన, మన ఉపవాసం, మన సోషల్ వెల్ఫేర్, హెల్పింగ్ నేచర్, ఏది నీడీ పీపుల్, పేదరికంలో ఉన్న వాళ్ళకి సహా, ఇవన్నీ రహస్యంగా చేయమన్నాడు తప్ప ఒక్కటి కూడా బయటికి రావద్దు అన్నాడంటే. బట్ ఈరోజు చూడండి, ఈరోజు వెలుగు మారింది, ఇదంతా బయటకు వచ్చింది ప్రియమైన వాళ్ళ. ఇవి కనపరచడం దేవుడు లోకానికి వెలుగునివ్వడం అనుకుంటున్నాం. నో ప్రభు వారు చెప్పడం లేదు, వాక్యానుసారం కాదు ప్రియమైన వాళ్ళ. ఏదో చేయుటను బట్టి కాదు మనం వెలుగు, మనం ఉండుటను బట్టి. నేను చాలా బలమైంది చెప్పుచున్నాను, వినగానే అర్థం కాదు. అయినో ప్రియమైన వాళ్ళ, మనం ఇంకా చాలా ఫర్దర్ స్టడీ ఉంది కనుక మనకు దినదినం దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనతో చెప్పుచున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎప్పుడు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వస్తే కాదు. ఏ సందర్భం, కొండ మీది ప్రసంగంలో ప్రభువారు ఏవేవి ఉండాలో ఏవేవి ఉండొద్దన్నాడో, ఉండకూడనివి తీసేసుకుంటే వెలుగు అవుతాం, ఉంచుకోవాల్సినవి ఉంచుకుంటే ఉప్పుగా ఉంటామని చెప్పుచున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇంట్రెస్టింగ్ వర్డ్ మీరు చూడగలిగితే మత్తయి సువార్త ఒక్కసారి రండి ప్రియమైన వాళ్ళ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు మీరు చూడగలిగితే ఇక్కడ అంటున్నాడు, 15-16 వచనములు, మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి, దీని అర్థం ప్రియమైన వాళ్ళ, యోహాను సువార్త 3వ అధ్యాయం 21, సత్యవర్తనుడైతే దాని అర్థం తన క్రియలన్నింటిలో సత్యమును జరిగించేవాడు. అది కరెక్ట్ బిబ్లికల్ బైబిల్ టు బైబిల్ ఆన్సర్ ప్రియమైన వాళ్ళ.
ఇక్కడ అంటున్నాడు, మీ సత్క్రియలను చూచి. మనం చెబితే చూడరు, మనం చేస్తే చూడరు, మనం బతికితే చూస్తారు ప్రియమైన వాళ్ళ. మనం బతికితే. అందుకోసమేనండి అడాల్ఫ్ హిట్లర్ కూడా తన బయోగ్రఫీలో రాసుకున్న మాట ఏమిటంటే, ఎప్పుడో క్రిస్టియన్ కావాలనుకున్నాడటండి అతను యేసుక్రీస్తు వారిని బట్టి. కానీ క్రైస్తవులను బట్టి జీవితంలో నేను క్రిస్టియానిటీలోనికి రావద్దు అనుకున్నాడట. తన గురించి ఉన్న ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. ఒకరిద్దరు కాదు ప్రియమైన, సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళందరూ యేసుక్రీస్తు వారు ఆయన బతికిన జీవితమును, ఆయన చెప్పిన మాటలను బట్టి ప్రభావితం అయ్యారు. కానీ కళ్ళ ముందున్న క్రైస్తవ తరమును చూసి ఇలా ఉన్నారేంటి? రీజన్ ఒకటే, ఈరోజు ఉప్పుగా వెలుగుగా లేవన్న సత్యం నాకు అర్థమైంది. నేనైతే నిర్ణయం తీసుకున్నాను ప్రియమైన వాళ్ళ. ఐ డోంట్ వాంట్ టు కంపెల్, మిమ్మల్ని నేను అస్సలు బలవంతం చేయను. అలా అని సమయం దొరికింది కదా అని ఏదో మీకు చెప్పాలన్న ఉద్దేశం కూడా నాది కాదండి. దేవుడు నేను సెలవిస్తేనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. బట్ నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నాకు ఈ విషయం అర్థం, ఏది జరిగినా ప్రభా దయచేసి నేను లోకంలో చిన్న విషయం దగ్గరనైనా ఉప్పుగా వెలుగుగా ఉంటాను. ఎవరితో చెప్పుకుంటాను కదా, ఏదో చేస్తాను, నాకు దాని మీద అసలు మనసే లేదు ప్రియమైన వాళ్ళ. ఎందుకనంటే వాటిని చేస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈరోజు ఉప్పుగా లేరు, లోకంలో వెలుగుగా లేరు. వాళ్ళంత చీకటిగా ఇంకెవ్వరూ లేరు ప్రియమైన వాళ్ళ. దేవుడు దాని కళ్ళతో చూపించిన తర్వాత బుద్ధి తెచ్చుకొని తీసుకున్న నిర్ణయం, నేను ఉప్పుగా ఉంటాను తండ్రి, నేను వెలుగుగా ఉంటాను. మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడే. ఏమంటే సింపుల్ అండి. ఈ రాత్రి మిమ్మల్ని ఒక క్వశ్చన్ మీకు ఇచ్చి వదిలేస్తున్నాను. ఏమంటే దయచేసి ఈ వెలుగు అన్న పదానికి మీరు మీనింగ్ వెతుక్కోండి బైబిల్లో. ఏమంటున్నాను తెలుసా? మన సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయుడే అన్నాడు కదా. ఈ ప్రకాశించవలసిన వెలుగేంటో మీరు వెతకండి ప్రియమైన అల్లారు. బైబిల్లో మీరు వెతకండి. ఏదో చేస్తే వెలుగు కాదు, ఏదో చెబితే వెలుగు కాదు. యోహాను సువార్తలో ఉన్నది ఒకటే, బ్రతికితే మీరు వెలుగు, బ్రతికితే మీరు వెలుగు, మీరు బ్రతికితే ఉప్పు. అందుకోసం ఈరోజు మనతో చెబుతున్నమాట ప్రభు గారు చివరిగా ప్రియమైన వాళ్ళ, అంటే కొండ మీద ప్రసంగాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొని వచ్చి ప్రభువు మనతో చెప్పుచున్న మాట ఏమిటంటే, మీరు లోకమునకు ఉప్పు, మీరు లోకమునకు వెలుగు అనంటే దేన్ని బట్టి అనంటే, ఏదో మీరు చెప్పుకుంటేనే, ఏదైతే చేస్తే కాదు, మీరు ఉండుటను బట్టి. నా వలే మీరు చెప్పండి, యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగు అంటారా కాదంటారా? వెలుగు దేన్ని బట్టి? ఆయన బతికిన జీవితమును బట్టి తప్ప. సెకండరీ అండి అవన్నీ సెకండరీ. మీరు లోకమునకు ఉప్పు. ఎప్పుడు ప్రియమైన వాళ్ళారా? మనకు తెలుసు కదా, ఈరోజు మనం లేకుండా చెబుతున్నవన్నీ మనల్ని ఎక్కుపెట్టి అడుగుతున్నాయి, మీకే లేకుండా మాకెందుకు చెబుతారు అని. అందుకోసం నిర్ణయం తీసుకుందామండి, మనం నిర్ణయం తీసుకుందాం. ఆయన రాజ్యంలో నిలుచుట మనకు ముఖ్యంగానే, మనుషుల్లో మనం కొన్ని చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. చాలా ఆలస్యంగా నాకు ఈ సత్యం అర్థమైనది. కానీ నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని తీసుకున్న నిర్ణయం ఇదే ప్రియమైన వాళ్ళారా. ఐ లవ్ వెరీ మచ్ దిస్ టాపిక్ అండి. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అంటున్నాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద ఎర్త్ అంటున్నాడు దేవుడు. ఎందుకు అనంటే, నువ్వు ఉండుటను బట్టి నువ్వు లోకమునకు ఉప్పు. నువ్వు చెడు నాపాలి, మంచిని తీసుకురావాలి. రెండో విషయం, నువ్వు మంచి త్రోవను చూపే వెలుగుగా ఉండు నీ జీవితమును బట్టి. చూస్తారు ప్రియమైన వాళ్ళారా మన జీవితాన్ని. మనం చేసేటి ఎవరు చూడరండి. మన మనుషులు ఈరోజు అంతా పిచ్చివాళ్ళు కాదు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం కొండ మీద ప్రసంగంలో మనలో ఉండవలసినవన్నీ చెబుతూ, ఉండకూడనివన్నీ తీసేస్తూ, ఆ రెండింటి మధ్యలో పెట్టిన మాట ఏమిటి అంటే, ఆ రెండింటి మధ్యలో ఉంటుందండి సరిగ్గా. ఉండవలసిన 9 గుణాలకి, తీసుకేసుకోవాల్సిన 9 గుణాలకు మధ్యలో రాసిన మాటలు ఏమిటంటే, మీరు లోకమునకు ఉప్పు, మీరు లోకమునకు వెలుగు. దయచేసి ఈరోజు విన్న వర్తమానాన్ని ఒకసారి మనసారా ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. మనం ఎంత క్వాలిటీగా ఉన్నాం, ఎంత క్వాంటిటీతో మనం ప్రిపేర్ అవుతున్నాం దేవుని దగ్గర. దట్ ఈస్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది తప్ప ఇక రిమైనింగ్ పార్ట్ అంతా శూన్యం అండి. నాకు ఈ మహమ్మారి వచ్చిన తర్వాత అనిపిస్తుంది, ఇంకేం జరుగుతాయి సమాజం మధ్య, ఏదో చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఉండుటను బట్టి తప్ప ఇంకేమీ లేదండి. మనం ఎంత నీతిగా ఉన్నాం, ఎంత యథార్థంగా ఉన్నాం, ఎంత పరిశుద్ధంగా ఉన్నాం, ఎంత నిర్దోషంగా ఉన్నాం, ఎంత దుఃఖపడివారుగా ఉన్నాం, ఎంత దీనులుగా ఉన్నాం, ఎంత ఆకలి దప్పులతో ఉన్నాం నీతి విషయంలో, ఎంత ప్రభువు కొరకు హింసింపబడుతున్నాం. ఇవి పరిగణలోనికి వస్తాయి తప్ప ఇప్పుడు ఏవో జరుగుతాయన్న ఆశ ఏవీ లేవు. ఏవో కట్టి చూపించాలన్నది కూడా లేదు ప్రియమైన వాళ్ళ. దేవుడు మన హృదయంలో తెరవాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఒకటి అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పు, మీరు లోకమునకు వెలుగు. ఆ జీవితం మనకు కావాలి ప్రియమైన వాళ్ళు. అట్టి ఆశీర్వాదకరమైన జీవితమును ఈ చిన్ని సంఘమునకు దేవుడు అనుగ్రహించాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.